పైపింగ్ థ్రెడ్ లేకుండా పైపింగ్ ఇలా నీట్‌గా ఫినిషింగ్ రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక నేను హ్యాండ్స్‌కి వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా హ్యాండ్ ఉల్టా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని సీదా చేసేసుకొని హ్యాండ్స్ మీద పైన సైడ్ వచ్చేలాగా కుట్టు వేసుకోండి. నెక్స్ట్ కింది సైడ్ కూడా సైడ్స్ అన్ని కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకు అపోజిట్ కలర్ పైపింగ్ చేయాలనుకున్న క్లాత్ తీసుకొని ఇలా క్రాస్‌లో ఒక పీస్ కట్ చేసుకోండి. 1 ఇంచ్ ఉండేటట్టు. నెక్స్ట్ వన్ సైడ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. దెన్ మనం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకొని హ్యాండ్ మీద ఇలా హ్యాండ్ సీదా ఉండాలి. పైపింగ్ వేసే క్లాత్ అనేది ఉల్టా పెట్టేసుకొని కొంచెం క్లాత్ పట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుట్టు వేసింది ఉంది కదా కొంచెం అది ఇందులో మిడిల్‌లోకి ఉండేటట్టు చూసుకొని క్లాత్ అంతా వెనకకు ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ మీద మాత్రమే కుట్టు రావాలి. పైపింగ్ మీద పడకుండా నీట్‌గా వేసేసుకోండి. మీకు ఎంత సైజ్ పైపింగ్ కావాలనుకుంటే అంత సైజు వేసుకోండి. చాలా సన్నగా కూడా వేసుకోవచ్చు. నార్మల్ సైజ్ వేయొచ్చు. దొడ్డు కూడా వేయొచ్చు. తీసుకునే క్లాత్‌ని బట్టి ఉంటుంది. చూడండి ఇంతే నీట్‌గా అయిపోతుంది. ఎంత బా వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్